గులాం అలైబాద్ తాండా అంటే సింధరాజపాలెం తాండా గ్రామస్తులకి మీకు 2 రోజుల కాంచి పర్మిషన్ ఇచ్చిన మా సిబ్బందికి తర్వాత లైన్ డిపార్ట్మెంట్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ ఈ గ్రామంలో ఈ సభ పెట్టుకోవడం సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రధానమంత్రి గారు ఒక స్కీమ్ను లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ పేరు వచ్చేసి డిఏ జుగా అంటే దర్ది ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ అనే స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ కింద ఏంటంటే దేశంలో 63,000 గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది. అందులో 700 జాతులను గుర్తించడం జరిగింది. మహారాష్ట్రానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 500 గ్రామాలను ఈ జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కింద ఎంపిక చేయడం జరిగింది. 500 గ్రామాలతో పాటు మన నంద్యాల జిల్లాకు వచ్చేటప్పటికి 3 గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి బైర్లూకి ఆత్మకూరు మండలం, రెండవది వచ్చేసి పనానపల్లి మండలంలో చింద్రాజపాలెం తాండా అంటే గులాం అలైబాద్ తాండా అని, తర్వాత రాళ్ళకొత్తూరు తాండా, ఈ 3 గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది. ఈ మన ఆంధ్రప్రదేశ్ మన నంద్యాల జిల్లాకు వచ్చేటప్పటికి 700 జాతులు లేవు. అందులో 700 జాతులలో 4 జాతులు మాత్రమే మన నంద్యాల జిల్లాకు వచ్చే కనబడుతుంది. ఒకటి సుగాలి, చెంచు, యానాది, ఎరకలు 4 మాత్రమే ప్రస్తుతం మన జిల్లాలో కనబడుతుంది. ఈ జాతుల వాళ్ళకు ఏం కావాలి అనేది ఆదర్శ గ్రామాలకి అదే మొత్తం 63,000 గ్రామాలని ఎందుకు ఎంపిక చేయడం జరిగిందంటే ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేయడం జరిగింది. ఆ గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏమేమి ఉన్నాయి, ఆ గ్రామానికి ఏమేమి అవసరం ఉంది, రోడ్లు కనెక్టివిటీ, తర్వాత టెలిఫోన్ సౌకర్యాలు కానీ, తర్వాత అంగన్వాడీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రైమరీ స్కూల్, తర్వాత ఆధార్ కార్డ్స్, వ్యక్తులకు సంబంధించినవి హౌసెస్, తర్వాత ఏమన్నా ఆధార్ కార్డ్స్, జన్జన్ కార్డ్స్, అకౌంట్స్, తర్వాత మీకైతే ఏమైతే వర్తిస్తావో వాటన్నిటినీ మీకు ఏదైతే కొరత ఉందో, గ్యాప్స్ ఉన్నావో వాటన్నిటి గ్యాప్స్ని ఫిల్ చేసి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వము గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ లైన్ డిపార్ట్మెంట్స్ నాకైతే కనపడే చాలా అందరూ వచ్చిండొచ్చు, నాకు తెలియదు, నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా మీకు ఏమేమి కావాలి, మీకు ఏమేమి తక్కువ ఉన్నాయి అని ఒక ప్రఫార్మాలు కూడా మేము తీసుకొచ్చినాం. దానిలో మీకు ఏమైతే తక్కువ ఉన్నాయో వాటన్నిటిని ఫిల్ఫిల్ చేసి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు అన్ని ఏర్పాట్లు చేయించి మీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా డెవలప్ చేయడమే మా ఉద్దేశం. అందుకు మేమందరం ఇక్కడ రావడానికి కారణం అదే ఉద్దేశం. నిన్నట్టుండి మీకు దండోర వేయించి కానీ మీకు ఇన్ఫర్మేషన్ చెప్పి మేమందరం ఇక్కడ సమావేశం పరిచి మీ సమస్యలన్నింటినీ మేమే స్వయంగా విని వాటిని రాసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము రావడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకొని మీకు ఇంకా ఎవరన్నా రావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకి కావాల్సినటువన్నిటిని ఫుల్ఫిల్ చేసి రాయించి మాకు ఇవ్వండి. అందుకు ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ఇంకా వేరు డిపార్ట్మెంట్ ఎవరు వచ్చి నాకైతే తెలియదు. ఒకరొకరు వచ్చిన వాళ్ళు మా వాళ్ళు చెప్తారు. వాళ్ళు కూడా మీకు లైన్ డిపార్ట్మెంట్స్ అంటే ఒకరు రైట్స్ కార్డ్ గురించి వస్తారు, ఒకరు వచ్చేసి ఆధార్ కార్డు గురించి వస్తారు, ఒకరు పశుసంవర్ధక శాఖ నుండి వేరు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చింటారు. వాళ్ళు కూడా మీకు వాళ్ళ శాఖ నుండి చెప్తారు. మీరు అన్నీ విని శ్రద్ధగా విని వాటిని పాటించి అన్నీ మీరు మీకేం కావాల్సిన వాటన్నిటి మాకు చెప్తే మా వాళ్ళే ఫిల్ చేసి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోరుతున్నాం.